మంగళగిరి శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతి ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి మిది సెంటర్ శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతి ఉత్సవాలు ముగింపులో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామి అన్న సమారాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. సుమారు 10,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అతిథులుగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు, ధార్మిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు పారేపల్లి మహేష్, దేవస్థానం ఈవో జేవి నారాయణ, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పారేపల్లి రామకృష్ణ, విజయలక్ష్మి దంపతులు, నాయకులు మన్నెం శ్రీనివాసరావు, అరుణ దంపతులు, వాకా మంగారావు, మన్నెం రమేష్ బాబు, అనిత దంపతులు, అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి, రంగిశెట్టి పెద్దబ్బాయి, ట్రస్ట్ చైర్మన్ పనిదపు శ్రీనివాసరావు, అధ్యక్షులు పారేపల్లి దుర్గాప్రసాద్, ప్రతినిధులు మర్రివాడ రాజశేఖర్, ఉమ్మలేటి శివరాం ప్రసాద్, పంచల రామచంద్రరావు, చెరుకు మనోజ్, బట్టు సాయిబాబా, పనిదపు భానుప్రసాద్, జంజనం దినేష్, దామర్ల వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంగళగిరి పట్టణంలో మిద్ది సెంటర్లో అభయ ఆంజనేయ స్వామి గుడిలో ఆయన జయంతిని అత్యంత వైభవంగా భక్తులందరూ కూడా వేలాది మంది భక్తులు శాస్త్రోక్తంగా ఆ పుట్టినరోజును చేసుకోవటం, తరువాత ఈరోజు ఆదివారం స్వామివారి జయంతి సందర్భంగా వేలాది మందికి అన్నదాన ప్రసాదం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పటికే వేల మంది అన్నప్రసాదం తీసుకోవడం జరిగింది. దాదాపు 10,000 మందికి అన్నప్రసాద కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం, కమిటీ వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. మంగళగిరి మిద్దె సెంటర్లో మరి ఆంజనేయ స్వామి అన్నదాన ట్రస్టు ఆధ్వర్యంలో పారేపల్లి దుర్గాప్రసాద్ మరి అధ్యక్షులుగా దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులందరికీ కూడా దాదాపు 10,000 మందికి పైగా భక్తులకు ప్రతి ఏటా కూడా అన్నదానాన్ని నిర్వహించటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ ఒక చిన్న కార్యక్రమం చేయడానికి అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతి ఏటా కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి మిద్దె సెంటర్లో మరి ఇటువంటి పెద్ద ఎత్తున భక్తులకి మరి ఇటువంటి ప్రసాదాన్ని అందించే భాగ్యాన్ని ఆ ట్రస్టుకి కల్పించినటువంటి మరి ఆంజనేయ స్వామి వారికి, అలాగే ఏదైతే ఇవాళ ఆంజనేయ మరి హనుమాన్ జయంతి భక్తులంతా కూడా మరి హనుమాన్ యొక్క ప్రజలకు భక్తులకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం, శక్తి సామర్థ్యాలను కలిగించేందుకు మరి హనుమాన్ని కొలిసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా 10,000 మందికి అన్నదాన కార్యక్రమం మంగళగిరి మిద్దె సెంటర్లో ఏర్పాటు చేయడం, మరి భక్తులందరికీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడికి స్టాల్స్ ఏర్పాటు చేసి చాలా ఫ్రీగా అందరూ కూడా ఆనందంగా భోంచేసే స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించే విధంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా, కమిటీ సభ్యులు పెండెం శ్రీనివాసరావు గారు, మరి పనిదవ శ్రీనివాసరావు గారు, పారేపల్లి దుర్గాప్రసాద్, మరి వారి మిత్ర మండలి వాళ్ళ కమిటీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంగళగిరి టౌన్లో మిద్దె సెంటర్లో గల ఆంజనేయ స్వామి అన్నదాన ట్రస్టు ఆధ్వర్యంలో ఇవాళ 10,000 మందికి అన్నదానం కార్యక్రమం జరుగుతున్నది. అన్నదాతలు అందరూ సహకరించినందుకు, అట్లాగే వాళ్ళ ట్రస్ట్ కూడా 15వ సంవత్సరం
దిగ్విజయంగా చక్కగా జరుగుతున్నది. ఈరోజు మన మిద్దె సెంటర్లో కూడా ప్రతిపత్తి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం 15వ సంవత్సరం. 15 సంవత్సరాల నుంచి ఈ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. దీనికి మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో అధ్యక్షులు పారేపల్లి దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మన పనిదెప్పు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఎక్కువగా ఇక్కడ చేస్తున్నారు. అలాగే ఈవో నారాయణ గారు, నారా లోకేష్ గారు తరపున ఇక్కడ 1000 కేజీల బియ్యం కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళంగా ఇచ్చున్నారు. అట్లాగే భక్తులు కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఏదైనా బియ్యం కానివ్వండి, కూరగాయలు కానీ అన్ని సంబంధించిన అన్ని సహాయం చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం ఇక ముందు కూడా గొప్పగా శ్రీనివాస్ గారు ఈ భక్త బృందం తరపున అందరికీ ధన్యవాదాలు